నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు సాహితి. ఇంకా ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే ఉగాది డే వ్లాగ్ అనమాట. సో నా అవతారాన్ని కొంచెం ఏం పట్టించుకోకండి. పండగ కదా, కొన్ని వెరైటీస్ చేయాలి కదా ఇంట్లో. సో అందుకని ఇలా ఉన్నాననమాట. దడుచుకోకండి ఎవరు. ఇంకా ఇవాళ నేను యాక్చువల్గా చాలా వెరైటీస్ చేయాలి అనుకున్నాను, బట్ ఏం చేయట్లేదనమాట. ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో సేమియా పాయసం చేస్తున్నాను. అదే స్పెషల్ అనమాట ఇవాళ. సో ఇంకా వీడియోనైతే ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాము. యాక్చువల్గా అన్నీ నేనే కంప్లీట్ చేసుకోవాలి అనుకున్నాను, కానీ ఈ దేవుడి సామాన్లు ఇవి తుడుచుకోవడం, కడుక్కోవడం అలాగా, బట్ అవ్వలేదు నిన్న. సో ఇవాళ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పాలు పొయ్యి మీద పెట్టుకుందాం. నేనేమి పెద్ద ఎక్స్పర్ట్ నేను కాదు కుకింగ్లో, నేర్చుకుంటున్నాను అనమాట. సో దీంట్లో ఇవాళ మనం సేమియా పాయసం చేసుకుందాం. నా దగ్గర గిన్నెలు అలాంటివి లేవన్నమాట. సో పాయసం చేయాలంటే దీన్నే వాడుతున్నాను. ఇది నేను వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను అనమాట ఫస్ట్ టైం. ప్రతి పండగకి దాంట్లోనే ఇంకా పాయసాలు చేయాలి అనుకుంటే దాంట్లోనే అనమాట. సో ఫస్ట్ అయితే పాలు పొంగిద్దాం. మీకు ఒక టిప్ని కూడా షేర్ చేయాలి అనుకుంటున్నాను. అది మీకు ఆల్రెడీ తెలిస్తే ప్లీజ్ ఇగ్నోర్, తెలియకపోతే ఫాలో అవ్వండి. బెల్లం ఉంటుంది కదా, నేను బెల్లంతో పాయసం చేస్తున్నాను అనమాట. సో బెల్లం ఉంటుంది కదా, అది గీరుకోవడానికి కష్టం కదా, అందులో నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కదా, అది బయట పెట్టలేదు. సో గట్టిగా ఉంది. అది ఈజీగా ఎలాగా అంటే ఇలా గీరుకుంటారు కదా చాక్తో, అలా చేసుకోవడానికి ఒక ప్రాసెస్ అనమాట ఇది. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇలాగ మనకి ఎన్ని క్యూబ్స్ కావాలి అవన్నీ తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకుంటున్నాను. ఇలాగా నాకు 2 సరిపోతాయి అనుకుంటా, నాకు తెలీదు. నేను ఈ చిన్న ఓవెన్ ఉంటుంది కదా పైది, ఇది మైక్రోవేవ్ ఓవెన్ అంటారు కదా, దాంట్లో పెట్టాను ఒకసారి. బెల్లం అంతా కరిగిపోయి మాడిపోయింది కూడా. సో నేను ఇంతకు ముందు పెద్ద ఓవెన్లోనే పెట్టేదాన్ని. సో ఇది వర్క్ అయింది. ఇప్పుడు జస్ట్ బేక్ పెట్టేసి 350 డిగ్రీస్లోనే స్టార్ట్ చేసి పెడతాను అనమాట. టైం ఎంతసేపు ఇప్పుడు నేను కరెక్ట్గా చూసి చెప్తాను. సో బెల్లం మెత్తగా అయిపోయి ఈజీగా కరిగిపోద్ది కదా. ఓవెన్ అంటే ఓకే, నార్మల్గా ఎలా అని నాకు తెలియదు. నేను ఆ వీడియోలో చూసాను అనమాట. ఇది వర్క్ అయింది నాకు. సో అందుకని చెప్తున్నాను. అందరికీ బెల్లం గిరుకోవడం ఈజీగానే ఉంటుంది కదా అనుకోవచ్చు, బట్ నాకు రాదనమాట. అందుకని నాకు ఇది ఈజీగా ఉంది. సో నేను పాతింట్లో ఉన్నప్పుడు చూసాను అనమాట ఈ వీడియోని. అప్పటి నుంచి ఇలాగే ఫాలో అవుతున్నాను, బట్ మీకు చెప్పడానికి నాకు ఇప్పుడు అవకాశం వచ్చిందనమాట. సో ఇది బిగినర్స్కి, నాలాగా బెల్లం గిరడం రాని వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా కట్ చేస్తానో కూడా, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓవెన్లో పెట్టిన ఒక 10 మినిట్స్కి ఇలా తీసి కట్ చేస్తే అంత బాగా ఏం వర్క్ అవ్వలేదు. ఇంకా బెల్లం కూడా చల్లగానే ఉందనమాట. సో మళ్ళీ పెట్టేశాను ఓవెన్లోనే. 15 to 20 మినిట్స్ ఆ రేంజ్లో తీసి ఇలాగ చాప్ చేసేస్తే ఈజీ అయిపోద్ది అనమాట. మనం ఇన్స్టెంట్గా ఫాస్ట్గా చేయాలి అనుకుంటే ఈ ప్రాసెస్ ఫాలో అయితే ఓవెన్లో పెట్టేసి మనం వేరే పని చేసుకుంటే ఇది అయిపోతుంది. తర్వాత ఇలా కట్ చేసుకోవచ్చు. ఇది నేను ఒక వీడియోలో చూసాను. ఇప్పుడు మీరు మేబీ అనుకోవచ్చు, నువ్వు ఒక దగ్గర చూసి నీ ఛానల్లో పెట్టుకున్నావా అని. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ షేరింగ్. నేను నేర్చుకున్నదే మీకు చెప్తున్నాను అనమాట. మేబీ ఎవరికైనా హెల్ప్ అవుతుందేమోనని. నాకు ఇది కొంచెం ఈజీగా ఉంది. నేను చూసిన వీడియో ఓవెన్ లోది కాదు, నార్మల్ ఓవెన్ లేనప్పుడు ఎలా చేస్తే వర్క్ అయింది అని మెథడ్. నా దగ్గర ఓవెన్ ఉంది కాబట్టి నేను ఇలా ట్రై చేశాను అనమాట. ఓవెన్ కనుక లేకపోతే నార్మల్ ఏమన్నా గిన్నెలో కానీ దేంట్లో అయినా కూడా ఒక స్టాండ్ లాంటిది పెట్టేసి ఇంకొక బౌల్లో బెల్లం క్యూబ్స్ పెట్టేసి వేడి చేసుకుని ఇలా తురుముకుంటే ఈజీ అనమాట. సో ఇలా అయింది అనమాట. ఈజీగా మనం చాప్ చేసుకోవచ్చు. సో ఇది ఒక చిన్న టిప్, మీకు హెల్ప్ అవుద్ది అనుకుంటున్నాను. అది అక్కడ నేను ఎంతసేపు ఉంచానంటే 15 to 20 మినిట్స్. మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి అంతే. సో అయిపోయింది. దీన్ని ఇప్పుడు కరగబెట్టేసుకొని పాయసం చేసేయడమే. ఇప్పుడు నీకు నేను ఇదేంటి, ఇదేమో అవి వేసాను, సగ్గుబియ్యం పాలు ఉడుకుతున్నాయి. ఇవేమో సేమియా. బెల్లం ఎంత కావాలి? సరిపోద్దా? ఓకే, 2 స్పూన్స్ అయినా 3 అయినా పంచదార. కొన్ని రెసిపీస్ ఇలాగ నేను మా మమ్మీని అడిగి చేయాలి అనుకుంటాను. ఎందుకో ఎప్పుడైనా మా మమ్మీ వంటలు మిస్ అయినప్పుడు దాన్ని నేను చేయాలి అనుకుంటాను. సో అందుకనమాట మమ్మీతో కాల్ మాట్లాడుతూ అడిగి ప్రతిదీ చిన్న విషయం కూడా అడిగి చేస్తాను. మీలో ఎవరైనా కూడా ఎంతైనా అయితే కామెంట్స్లో చెప్పండి మర్చిపోకుండా. ఇంకా
నేను పరమాన్నం ఎలా చేస్తానో ఇదే అలాగే చేస్తాను. సేమ్ ప్రాసెస్ అనుకుంటా. కాకపోతే డ్రై ఫ్రూట్స్‌ని సేమియాని ఫస్ట్ నెయ్యిలో వేయించుకోవాలి కదా! పాలు పొయ్యి మీద పెట్టేసి ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటూ ఉన్నాను. మధ్యలో నేను సగ్గుబియ్యాన్ని ముందే నానబెట్టుకున్నాననమాట. త్వరగా కుక్ అయిపోతుందని. అవి పాలల్లో వేసేసిన తర్వాత అవి కూడా ఉడికిపోయిన తర్వాత వేయించిన సేమియాని వేసేసి ఉడకనిచ్చాను. ఈ లోపల బెల్లం పాకం కూడా తీగ పాకం రావాలి అని చెప్పింది. అండ్ ఆల్సో బెల్లం పాకాన్ని డైరెక్ట్‌గా వేడిగా ఉన్నప్పుడు ఈ పాయసంలో వేయొద్దు. విరిగే ఛాన్సెస్ ఉంటాయేమో అని చెప్పి అన్నారనమాట. సో, అది చూసుకుంటూ చేశాను. ఇదిగో ఇదే కదా తీగ పాకం. టాయ్ కనిపించిందా? ఇట్ ఈస్ ఎ గ్రాండ్ సక్సెస్ అనమాట. బాగా వచ్చింది. అంటే నేను విరుగుద్దేమో నాకు తెలియదు కదా అనుకున్నాను కానీ అలా ఏం లేదు. నేను యాక్చువల్గా డ్రై ఫ్రూట్స్ని లాస్ట్లో వేసాను అనమాట. ఇలా వేసేస్తే మళ్ళీ మెత్తగా అయిపోతాయి కదా, నాకు అలా ఇష్టం ఉండదు. క్రంచీగా నట్స్ తగులుతుంటే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. ఇంకా తర్వాత రెడీ అయిపోయి వచ్చేసాం. సో ఇలా రెడీ అయిపోయాను. ఇప్పుడు పూజ చేసేసుకుందాము ఫాస్ట్గా. సో ఇప్పటికే లేట్ అయిందనమాట అన్నీ అయ్యేసరికి. నేనేం పెద్ద వెరైటీలు చేయలేదు, అయినా కూడా లేట్ అయిపోయింది. సో ఇంకా ఫాస్ట్గా పూజ చేసుకుందాం. మా పూజ మంచిగా అయిపోయింది. ఆ తర్వాత నాకు మెజర్‌మెంట్స్ తెలియక పాలెక్కువ పోసేసాను అని. బట్ మమ్మీకి ఇప్పుడు చూపిస్తే అది అలాగే ఉండవచ్చులే, బావుంటది ఇలాగే అని చెప్పి అందనమాట. మేము టేస్ట్ చేసాము. చాలా బావుంది. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు పాయసం అయిద్దో లేదో గూడా అనుకున్నాను. మధ్యలో డౌటొచ్చింది. ఆ తీగ పాకాలు అయన్నీ అనేసరికి. బట్ చాలా బావుంది. నేను సో, నేనెక్కువ తినను. నాకిలాంటివి నచ్చవు. బికాస్ హెల్త్‌కి ఏవైతే మంచివో అంత పడవనమాట నాకు. బట్ ఈసారి బాగా కుదిరింది. నెక్స్ట్ టైమ్ ఇంకా మంచిగా చేయాలి. కొంచెం క్వాంటిటీ పాలు తగ్గించి. ఇంకా ఇప్పుడైతే ఆహ్, టెంపుల్‌కి వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు నేను ఇవాళ షార్ట్ పెట్టాను కదా! మా కొత్త కార్ గురించి. చాలామంది కంగ్రాచ్యులేట్ చేశారు. అండ్ ఆల్సో మాకు చాలామంది విషెస్ కూడా చెప్పారనమాట. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇంకా ఇంకా ఇలాగా అందిస్తారు అని కూడా అనుకుంటున్నాను. అండ్ ఈ కొత్త సంవత్సరంలో ఆల్రెడీ న్యూ ఇయర్ అయిపోయింది. బట్ ఇది మనకు తెలుగు వాళ్ళకి ఆహ్, మన న్యూ ఇయర్ కదా! సో యాహ్! తెలుగు సంవత్సరాది గదా! సో, ఈ ఇయర్‌లో మీరేమైతే అనుకున్నారో, ఏవైతే అకంప్లిష్ చేయాలి అనుకున్నారో అవి ఖచ్చితంగా చేస్తారు అనుకుంటున్నాము. అండ్ ఇంకా మీ బ్లెస్సింగ్స్‌ని, మీ విషెస్‌ని ఎప్పుడు మాతో ఉంచుతారు అని కూడా అనుకుంటున్నాము. ఇంకిప్పుడు టెంపుల్‌కెళ్దాము. ఇప్పటికే లేట్ అయింది. దానికంటే ముందు మీకు ఇంకా ఒక విషయం చెప్పాలి. ఒకటి కాదు 2 విషయాలు చెప్పాలనమాట. అదేది సో, మాకు ఇది ఉంది గదా! వినాయకుడిదనమాట. కనిపిస్తుందా? వినాయకుడిది. ఇది యాక్చువల్‌గా మా డ్యాడీ తీసుకున్నారు. నేను ఇండియా ఎళ్ళక ముందే కొనేసి ఉంచారనమాట. మాకు అక్కడ కారుంది గదా! దాంట్లో పెట్టడానికి మా డ్యాడీ తీసుకొనుంటే ఎందుకో ఇది ఇది కూడా తీసుకున్నారనమాట. తీసుకొని మాకు పంపిద్దాం అనుకున్నారంట. అయితే నేనెళ్ళాను గదా! అప్పుడు నేను వెళ్తున్నట్టు తెలీదు కదా! సో, అప్పుడేమనుకున్నారంటే ఒకవేళ పార్సెల్‌లో పంపించడం కొరియర్ కుదిరితే అందులో వేద్దాము. ఎవరైనా ఇండియా నుంచి ఇక్కడికి వస్తుంటే వాళ్ళతో పంపిద్దాం అనుకున్నారు. మేమెప్పుడొస్తే అప్పుడు తీసుకెళ్తారులే అనుకున్నారనమాట. బట్ మేమిప్పుడే తెచ్చేసుకున్నాము. అండ్ దీన్నిప్పుడు మా కార్‌లో గూడా పెట్టేద్దాం అనుకుంటున్నామనమాట. సో, అది. ఆహ్, ఇంక వెళ్ళిపోదాం. ఇప్పటికే లేట్ అయిపోయింది. అండ్ ఇంకా నా శారీ ఇవన్నీ కూడా ఒక స్టోర్‌లో కొనుక్కున్నాను. ఆన్‌లైన్‌లో ఏం కాదు. సో, నా దగ్గర లింక్స్ ఏం లేవు. ఇవన్నీ కూడా అంతే. ఒక స్టోర్‌లో కొనేసుకున్నాననమాట. సో, ఇంకా వెళ్దామా? లెట్స్ గో. లెట్స్ గో. నా అవుట్‌ఫిట్ ఎలా ఉందో కూడా చెప్పండి కామెంట్స్‌లో. మీకిప్పుడు ఫుల్‌గా కనిపిస్తుందిలే. ఆహ్, ఎలా ఉందో చెప్పండి. ఇంకా వెళ్ళిపోదాం. మా ఆయన డ్రెస్ గురించి కూడా చెప్తాను. ఇటు రావా వెనక్కి? ఇక్కడ కూడా బానే ఉంది లైటింగ్. మా ఇంట్లో ప్రాబ్లమ్ ఏంటంటే నేను వీడియోస్ తీయడానికి లైటింగ్ ఉండదు సరిగ్గా. నల్లగా పడతాము. అలా ఉంటదనమాట. సో, ఆహ్, ఆహ్, అంటే ఇంకా ఏం చేయలేము. ఇది ఓకేనా ఇప్పుడు? చెప్పు. ఏంటి పిలిచావు? ఈ షర్ట్స్ ఉన్నాయి గదా! ఇవన్నీ మేము మొన్న ఇండియా ట్రిప్‌లో తెచ్చుకున్నవే. ఆహ్, ఈ షర్ట్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేపించుకుంటారు గదా! అలాగనమాట. అయితే అక్కడ వాళ్ళు ఏమన్నా లోగో ఉందని అడిగారా? లేదు. వాళ్ళు లోగోస్ కూడా ప్రింట్ చేస్తా ఉన్నారు. లైక్ ఇప్పుడు ఫేమస్ బ్రాండ్స్ ఉంటాయి గదా! అలాంటి బ్రాండ్ లోగోస్ ఏమన్నా కావాల్స్తే షర్ట్ మీద ప్రింట్ చేసి ఇస్తాము అని ఒక చెప్పి నిమిషం అన్నారు. ఉండు.
ఒక మైకే ఉంది. ఇంకో మైక్‌లో ఛార్జింగ్ లేదు. చెప్పు. అదేరా బ్రాండ్స్ లైక్ షర్ట్స్ మీద లోగోస్ ఉంటాయి కదా! ఓకే. అలా ఏదైనా బ్రాండ్ లోగోస్ కావాలా మీకు బ్రాండ్ లోగోస్ కావాలితే మేము అవి ప్రింట్ కూడా చేస్తామని చెప్పి ఆ! ఓకే. స్టిచ్చింగ్ చేసేవాళ్ళు అన్నారు. ఓకే. అలా అన్నారంట. అయితే అప్పుడు ఇదేంటి మీరు నా స్టార్టింగ్ వీడియోస్‌లో ఏమో నేనే ఒక యెస్ టీ అని నేనే ఒక లోగో టైప్ క్రియేట్ చేశాను. అది మీకు గుర్తుందా? లోగో టైప్ అంటే నీ ఛానల్‌కి నువ్వు సఖీ టేల్స్ ఒక లోగో ఒకటి తయారు చేసుకున్నావు. ఆ! యాహ్! అది చేశాను. అది చేశాననమాట. అసలది నాకే గుర్తులేదు అదొకటుందని జెప్పి. అప్పుడు వెళ్ళినప్పుడు అది అడిగితే, అది ప్రింట్ చేయించుకున్నాడు మా ఆయన ఇక్కడ. హ్మ్. ఎస్‌టీ అని ఇక్కడ మీకు జూమ్‌లో చూపిస్తాను. మీకిలా కనిపించదేమో. సో, చూడండి. ఎస్‌టీ సఖీ టేల్స్ ఇలాగా. ఆ క్యామ్‌లో కనపడుద్దా? బ్యాక్ క్యామ్ పెట్టి బ్యాక్ క్యామ్‌లో కనపడుద్దండి ఉండు కరెక్ట్‌గా. ఫ్రంట్ క్యామ్‌లో అది అర్థమైంది కదా! ఎస్‌టీ అని ఇంకా కావాలా? మామూలుగా కనపడుద్ది. సో, అదనమాట. ఇంకా ఇంతే. ఇంకా చెప్పాలనుకుంది ఇంతే ఇవాళ. మరి మైక్ అక్కడుంది. మైక్ అక్కడ పెట్టి ఇక్కడ మాట్లాడుతున్నాను నేను. యాహ్! బ్రాండ్ లోగోస్ అంటే నాకది అలా ఇష్టం లేదు. జస్ట్ ఇది మనం స్టిచ్ చేయించుకుంది కాబట్టి అని. సో, మోస్ట్‌లీ మా బ్రాండ్ వచ్చేటప్పటికి మా వైఫ్ బ్రాండ్ సఖీ టేల్స్. సో, అందుకే ఎస్‌టీ అని ప్రింట్ చేయించుకున్నాను. సో, యాహ్! అదనమాట. అన్ని షర్ట్‌ల మీద అదే ప్రింట్ చేయించుకున్నాం కదా! యాహ్! అన్ని షర్ట్‌ల మీద. అన్ని షర్ట్స్ మీద అలాగే చేయించుకొచ్చాడు. ఎందుకని నేనన్నాను నాకు అసలే సిగ్గెక్కువ. అది ఎలాగో కనిపించదులే తర్వాత ఓకేలే చిన్నగానే ఉందిగా ఏం కాదులే అని నాకు నేను చెప్పుకున్నాను. ఆ రోజు తిట్టా కూడా అవసరమా ఇవన్నీ అని కదా! ఫోన్ చేసినప్పుడు కాదు తిట్టాను. నీకిష్టం వచ్చినట్టు బట్టలు నువ్వు కొనుక్కున్నావు. ఓకే. సో, ఓకే. నాకిష్టం వచ్చినట్టు ఓకే. నేను చేయించా. ఓకే. ఇంక వెళ్ళిపోదాం టెంపుల్‌కి. ఓకేనా ఇక్కడ? ఇంకొద్దిగా అవతల ఓకే. ఇటే ఉన్నారా? నిన్నే చూడాలా? నేను పక్కన కూర్చుని నన్ను కూడా చూడాలిగా. సో, ఆయన వినాయకుడే, ఈయన ఈ చివర కూడా వినాయకుడే. 2 వినాయకుళ్ళు ఎందుకు అని అనుకుంటున్నారా? ఇదేమో ఇక్కడ మా వదిన వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా! వాళ్ళు గిఫ్ట్ చేశారు. అదేమో టెంపుల్‌లో ఇచ్చారనమాట పూజ చేయించుకున్నప్పుడు. అది మా డ్యాడీ గిఫ్ట్. సో, ఇవి 2 మాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అనుకున్నాం అనమాట. అందుకే 2 వినాయకుళ్ళు ఉన్నా ఏం కాదని మేము అనుకున్నాము. సో, అదనమాట. ఇంక ఇప్పుడు టెంపుల్‌కి వెళ్తున్నాం. నేను సీట్ బెల్ట్ వేసుకోలేదు. ఇక్కడ ఒకటి నాకు నచ్చింది ఏంటో తెలుసా సీట్ బెల్ట్ వేసుకోవడం. ఇంకొకటి ఏంటంటే నన్ను చాలా చాలా సజెషన్స్ ఇస్తున్నారు వీడియోస్ గురించి. అండ్ అట్ ద సేమ్ టైం ఒక 2 క్వశ్చన్స్ రిపీటెడ్గా ఎక్కువ వచ్చాయి అనమాట. అందులో ఒకటి ఆపేసారు అడగటం. నేను ఎలాగో చెప్పట్లేదు అని అనుకున్నారేమో. బట్ ఇంకొకటి వస్తూనే ఉంది. ఫస్ట్ది ఏంటో తెలుసా? మన పెళ్లి స్టోరీ అంట. పెళ్లి స్టోరీ ఇక్కడేమో లవ్, ఇక్కడేమో అరేంజ్డ్ అనమాట. సో అయిపోయింది పెళ్ళి, అది ఓకే కదా. అండ్ ఇంకొక దాని గురించి ఏం చెప్పాలన్నా కూడా ఒక సమయం సందర్భం ఉంటుంది కదా, టైం రావాలి కదా. ఆ టైం వచ్చినప్పుడు ఎలాగో చెప్తాను, నేను చెప్పకుండా ఎందుకుంటాను. కానీ సో ఇంకొక సెకండ్ క్వశ్చన్ ఉంది, దాని గురించి కూడా చెప్తాను. మనం నెక్స్ట్ మైల్ స్టోన్ని అచీవ్ చేస్తాం కదా, ఇవి 2 కూడా నేను ఇండియాలోనే చెప్పాలి అనుకున్నాను, వీడియో చేయాలి అనుకున్నాను. నేను వెళ్ళక ముందు వెంకటేష్తో చెప్పాను కూడా, ఇవి ఖచ్చితంగా మనకు వచ్చే క్వశ్చన్స్ మనం ఇండియాలో ఉన్నప్పుడే ఆన్సర్ చేసి వీడియో పెట్టేయాలి అని అన్నాను అనమాట. నేను ఏమైనా అనుకున్నా కూడా అది అవ్వదు, నాకున్న లేజీనెస్ కది, నాదే తప్పులేండి. బట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి చెప్తానమాట. ఇప్పుడు లవ్ స్టోరీ ఎలాగా అంటే పడేశాడు ఫ్రెండ్స్ ఈ పిల్లోడు నన్ను. నన్ను కాదు, మా వాళ్ళు పడేశాడు, కనిపించకుండా పడేశాడు అనమాట. అలా పెళ్ళైపోయింది. సో అదనమాట. అండ్ ఇంకోటి ఏదో చెప్పాలనుకున్నాను, నేను మర్చిపోయాను మళ్ళీ. ఇంకొకటి ప్రాంక్ వీడియోస్ చేయమని, ఇంకొకటి ఏంటో తెలుసా, ప్రాంక్ చేయమని నిన్నంట ప్రాంక్ చేయాలంట. నేను ట్రై చేయడానికి కొన్ని చేస్తాను. అంటే వెంకటేష్ ఆఫీస్కి వెళ్తాడు కదా, వెళ్ళొచ్చేసరికి నేను
ఉత్తుత్తే పడుకొని ఏ పడిపోయాను అలాగా చెప్పినా అంత సీన్ లేదులే ముందు బయటికి రా అంటాడు. సో చేయలేను, నేను నవ్వేస్తాను. నేను అలా నవ్వినప్పుడు ప్రాంక్ ఎలా చేయగలను? మీరు అడుగుతున్నందుకైనా ఎప్పుడైనా ట్రై చేసి అదే పెడతాను, ఆ ఫెయిల్ అయిందే పెడతాను. ఇవన్నీ ఎప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ వీడియోలోనే ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటి వరకు నాకు వచ్చిన కమెంట్స్కి ఆన్సర్స్ అనమాట ఇవి. సో అది ఇండియా వీడియోస్ అయిపోయాయి. అండ్ ఆ తర్వాత వీడియోస్ నేను చాలా వీడియోస్ తీసుకున్నాను. బట్ ఒకరోజు మొన్నే రీసెంట్గా ఒక 2 days బ్యాక్ ఎలాగో వీడియో ఒకటి డౌన్లోడ్ చేశాను. మొన్న రిలీజ్ చేసింది, డౌన్లోడ్ అవ్వట్లేదు నా ఫోన్లో. నాకు అప్పుడప్పుడు అలా స్ట్రెస్ వస్తుంది, తర్వాత బీపీ వస్తుంది. అప్పుడు ఏం చేస్తానో తెలియదు. అలాగా నా ఫోన్లో ఉన్న వీడియోస్ మొత్తం అన్నీ క్లియర్ చేసి డిలీట్ చేస్తానన్నమాట. చేసేసినప్పుడు అయినా కూడా అవ్వలేదు. తర్వాత అవన్నీ పోయిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే అప్పుడు డౌన్లోడ్ అయ్యింది. సో అలాగా నా దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ పోయాయి ఎలాగో. సో అందుకని ఇలాగా ఆన్సర్ చేస్తున్నాను అనమాట. సో అది క్లారిటీ ఇచ్చేసాను. ఇంకా మేము కూడా ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. సో లెట్స్ గో. ఇంకా ఉగాది పచ్చడి చేసుకొని తిన్నారా మీరందరూ? మేమైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేదనమాట. ముందు మేము సామాన్లు అవి తెచ్చుకోలేదు. అండ్ ఉగాది పచ్చడి కూడా నేను తినను ఎక్కువగా. మా ఇంట్లో చేసినప్పుడు బనానా వేస్తారు, ఆ బనానా పీస్ మాత్రం తినేదాన్ని. నాకు అంత నచ్చదనమాట. బట్ తినాలి కాబట్టి ఏదో ఆ బనానా పీస్ అయినా తింటాను. ఎలాగో టెంపుల్ కి వెళ్తాం కదా, అక్కడ ఉంటుందేమో అన్న హోప్ తోనే వెళ్ళాము. అక్కడ ప్రసాదం కింద పెట్టారు. సో జనరల్ గా చాలా మంది అంటూ ఉంటారు కదా, ఏ టేస్ట్ ఫస్ట్ మనకి తగిలింది అలాగా తిన్నప్పుడు అని. నాకేం అలా లేదు. అంటే సో మీరు తిన్నప్పుడు ఏ టేస్ట్ మీకు ఫస్ట్ తెలిసిందో కామెంట్స్లో చెప్పండి. నాకైతే అన్ని టేస్ట్లు ఒకేసారి తెలిసాయి. సో ఇంటికి వచ్చేసాము. ఇంకా అయిపోయింది అనమాట ఫెస్టివల్. సండే కూడా అయిపోయింది, వీకెండ్ కూడా అయిపోయింది అప్పుడే. సో అసలు స్కూల్కి వెళ్ళే డేస్ నుంచి నేను చదువుకున్న డేస్ పెద్ద అయిన తర్వాత ఇప్పటికీ కూడా ఇయర్ స్టార్ట్ అప్పుడే క్యాలెండర్స్లో అన్ని ఫెస్టివల్స్ ఏ డేస్ వచ్చాయో వెతుక్కునేదాన్ని. ఇంకా సండే వచ్చిన ఫెస్టివల్ అయితే ఎంత డిసప్పాయింట్ అయ్యేదాన్ని అనమాట. నేను మా చెల్లి కలిసి చెప్పుకునే వాళ్ళ అబ్బాయి ఈసారి ఫెస్టివల్ సండే వచ్చింది అలాగా. సో ఇప్పటికీ అదే అలవాటు ఉంది. ఈసారి అంతే. అంటే ఇంకా పెద్దోళ్ళం అయిపోయినా కొన్ని కొన్ని అలవాట్లు అప్పుడే పోవు కదా, నాకైతే అంతే. సో అదనమాట. ఇంకా ఇప్పుడు లంచ్ చేయాలి. పులిహోర చేసాము. సో అది తినేయడమే. ఇంకా పప్పుల పొడి అని ఉంటుంది, అది మీకు ఐడియా ఉందా? పుట్నాల పప్పు సంథింగ్ దేనితోనో చేస్తారు అది. పులిహోరను దాని కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను నా డిగ్రీలో మా ఫ్రెండ్స్ అలవాటు చేశారనమాట. అది ఇప్పటికీ నేను కంటిన్యూ చేస్తున్నాను. చాలా యమ్మీగా ఉంటుంది, నాకు అలాగే ఇష్టం పులిహోర తినడానికి. సో మీరు కూడా అలా ట్రై చేయకపోతే ఎప్పుడైనా ఇప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. సో మా లంచ్ అనమాట ఇవాళ పులిహోర. అంతే. ఇంకా యాక్చువల్గా అసలు ఎన్ని అనుకున్నాము వెరైటీస్ చేయాలి అని, ఏవి అవ్వలేదన్నమాట. సో అది ఇంకా అసలు సంగతి మర్చిపోయాను, పప్పుల పొడి చూపించలేదు కదా, అది చూపిస్తాను ఇప్పుడు. పీనట్ బటర్ దాంట్లో పెట్టాను, పీనట్ బటర్ డబ్బాలో పెట్టుకున్నాను అనమాట. సో ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది పచ్చళ్ళు వేసుకొని తింటారు కదా, మ్యాంగో పికిల్స్, ఏ పికిల్ అయినా తినొచ్చు అనుకుంటా. సో ఆ పొడి, సో అది ఇందులో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. సో నెక్స్ట్ టైం ట్రై చేయండి. అంటే నాకు నచ్చింది, అదే మీకు చెప్తున్నాను అనమాట. నేను గెట్ రెడీ కూడా చేశాను అనమాట ఈ కాస్ట్యూమ్తో. మీరు కనుక చూడకపోతే ఖచ్చితంగా షార్ట్ వీడియో చూడండి, లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో యా, ఇవాళ నేను చీర కట్టుకున్నా కదా, బాగున్నామని కూడా చెప్పలేదు మా ఆయన. అంతే, పెళ్ళికి ముందు అయితే పడేసే టైంలో అయితే ఫోటో పెట్టగానే అబ్బా సూపర్ అది ఇది అంటారు. పెళ్ళయ్యాక కనీసం పక్కనే ఉన్న బాగున్నామని కూడా అనలేదనమాట. సో జాగ్రత్తగా ఉండండి. బాగున్నే వాళ్ళని పద్దాక బాగున్నావు అని ఎలా అంటారు? అబ్బా ఈ బిస్కెట్లకి ఏం తక్కువ కాదు, మోసపోవద్దు. నువ్వెప్పుడు బాగుంటావురా చిన్నగా. అమ్మో. ఓకే, అసలు మా వాళ్ళని విష్ చేసావా నువ్వు? మా అసలు ఫ్యామిలీ నువ్వు మెంబర్స్ విష్ చేసావా ఫస్ట్? నేను చేసా, కాకపోతే రెడీ అయిందో చేయలేదు. వీడియో స్టార్ట్ చేసిన తర్వాత నేను చేశాను ఇవాళ మార్నింగ్. ఓకే, సరే అయితే అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అలాగే మీరు పెట్టే కమెంట్స్తో మేము కూడా చాలా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నాము. ఇంకా 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 మంచి మంచి కమెంట్స్ మీరు పెట్టాలి, మంచి మంచి వీడియోస్ నేను పెట్టాలి అని కోరుకుంటూ ఈ వీడియోని అయితే ముగిస్తున్నాం అనమాట. ఇంకా
So we will see you in our next video. Thanks for watching till here. Stay safe and also stay healthy. Bye.